ఆ ఋషి శపించిన తర్వాత ఈ రూపం తనకెలా శాశ్వతంగా వచ్చిందో కబంధుడు చెప్పాడు. ఈ భయంకర రూపానికి కారణం ఇంద్రుడు. ఒకప్పుడు ఈ ధనువు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతనికి దీర్ఘాయుష్యుని వరంగా ఇచ్చాడు. తనకు దీర్ఘాయుష్యు వరం ఉంది కాబట్టి ఆ ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడని ధనువు ఇంద్రుడితోనే వాదనకు దిగి యుద్ధానికి రెచ్చగొట్టాడు. అప్పుడు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం దెబ్బకు తన తల తొడలు పొట్టలోకి చొచ్చుకుపోయాయి. ఆ తర్వాత ఇంద్రుడు ధనువుని క్షమించాడు. తల పొట్టలోకి చొచ్చుకుపోయింది కాబట్టి ధనువు ఆహారం తీసుకోలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు ధనువుకి 1 యోజనం పొడవైన చేతులు, పొట్టలో నోరు, దంతాలు ఏర్పాటు చేశాడు. అలా ఋషి శాపం ఫలించి ధనువుకి ఘోర రాక్షస రూపం వచ్చింది. శ్రీరాముడు నీ భుజాలు ఖండించిన తర్వాత మళ్లీ పూర్వరూపం వస్తుందని ఇంద్రుడు కూడా ధనువుకి వరమిచ్చాడు. అప్పటినుంచి కబంధుడు అనే పేరుతో ఈ అరణ్యాల్లో ఘోర రాక్షసుడుగా తిరుగుతూ శ్రీరాముడు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కథంతా కబంధుడు రామలక్ష్మణులకు చెప్పాడు.